హాయ్ అండి. ఇదేంటి చెక్క ముక్కలు చూపిస్తుంది అనుకుంటున్నారా? చెక్క ముక్కలు కాదండి బాబు. గుడ్డుతో ఒక రెసిపీ కనిపెట్టాననమాట నేను. అదే రెసిపీ ఇది. దీనికి పేరు లేదు. ఒక గిన్నెలో పప్పు నీళ్ళు వేసుకుని కుక్కర్లో పెట్టుకోండి. ఇది పప్పుచారు కోసం, దానికోసం కాదు. ఒక గిన్నెలో కొన్ని గుడ్లు వేసుకుని, ఉప్పు వేసుకుని గిలకొట్టుకోండి. ఎన్ని గుడ్లని అడగండి. గుడ్లు ఎన్ని వేసానో మర్చిపోయాను అనమాట నేను. అది కుక్కర్లో పెట్టుకుని 8 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అలా వెయిట్ చేసే గ్యాప్లో దీనికి ఏం పేరు పెట్టాలో కూడా ఆలోచించుకోండి. ఇలా ఉడికిపోయిన గుడ్డుని ముక్కలు ముక్కలుగా కోసుకుని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్‌ఫ్లోర్ వేసుకొని లైట్‌గా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే ముద్ద అయిపోద్దనమాట. దాన్ని ఆయిల్‌లో వేసుకుని ఫ్రై చేసేసుకోవడమే. ఇది రెసిపీ అయితే సూపర్‌గా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. కానీ మళ్ళీ మాత్రం ట్రై చేయను నేను. ఎందుకంటే పెట్టుబడి ఎక్కువ, రాబడి తక్కువ అని తక్కువ అయింది క్వాంటిటీ. మా ఆయన చూస్తే ఎందుకే మనిషికి ఒక గుడ్డుతో 4 గుడ్లు ఆమ్లెట్ వేసుకుని తినేస్తే వదిలిపోయేదానికి అన్ని గుడ్లు వేస్ట్ చేసామంటాడు. ఇది మధ్యలో వేపేటప్పుడు పేలుతా తోలుతా ఉందండి బాబు. అందుకే నేను ఒక ప్రొటెక్షన్ పెట్టుకున్నాననమాట. యుద్ధంలో వాడినట్టు ప్రొటెక్షన్ పెట్టుకొని దాన్ని ఎలాగైతే మొత్తానికి తయారు చేశాను. థ్యాంక్ యూ.